ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. అవునా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ప్రజల ఆగ్రహంతో జగన్ కేబినెట్ మంత్రులంతా ఓటమి చవి చూశారు. కన్నో మిన్నో కానక అడ్డగోలుగా నోరు పారేసుకున్న రౌడీ లీడర్లు అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ కూటమి ఉప్పెనలో జే గ్యాంగ్ సముద్రంలో కలిసిపోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను దూషించి వేధించిన పాపమే వారిని శిక్షించింది. మీ బ్యాడ్ సగం కారణం వీడే. ఇదిగో నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. నాకు నువ్వు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న నేతలంతా ఓడిపోయారు. రోజా గారు, రోడ్లన్నీ ఇప్పుడు సింగపూర్, మలేషియా లాగా అద్దంలా మెరిసిపోతున్నాయి. అంతకుముందు మెరిసిపోయినాయా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్నప్పుడు? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఆశ్చర్యం ఏమిటంటే మెజారిటీ బూత్ లీడర్స్ వైసీపీ వారే కావటం, వారిని ప్రజలు తిరస్కరించడం ఈ ఎన్నికల్లో అందరూ గుర్తించాల్సిన విషయం. నువ్వు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్, నీకేం హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి? నీకు నీతి నిజాయితీలు లేవే? సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ ఆయన నించోమనండి, ఒక ఎండ నేను నించుంటా. జగన్ సార్ అవసరం లేదు, ఆయన అక్కడ ఉన్నారు. మేము చిన్న చిన్న వాళ్ళు, మమ్మల్ని మాతో పోటీ పడమనండి. నించున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం. పక్కలో భక్తులు ఎక్కడున్నారు స్వామి? మైకి వాళ్ళు 3, షామియానా వాళ్ళు 4 ఉన్నారు స్వామి. నేను లేచి వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి సంబంధించి మీరు నేను ఎప్పుడు మాట్లాడాల, పెళ్లిళ్ళ సంబంధించి ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. జగన్ అన్న మనసున్న నాయకుడు, మనసుతో కష్టాన్ని వింటాడు, ఆ కష్టాన్ని దూరం చేస్తాడు. కాబట్టి ఈరోజు అందరి కష్టాలు దూరమై ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు. చెప్పాలరా ఓటమిని ఏ విధంగా సమీక్షిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు గానీ? మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. అది ఎందుకు అనేది ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలుసు, నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నాను.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకు అడుగుతుంటానిక? సో ఆ కారణాలు ఏంటి అని సమీక్ష చేసుకుని మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి, మళ్ళీ జగనన్నను మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. అది అవదమ్మా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇటారా బాగుండగా ఏం పీకాలరా? జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. చూడండి అక్కడ ఏముందో. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. సీన్ కట్ చేస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చాయి. మరి సరదా కనుకున్నావా? 175 కాకపోయినా సెంచరీతో సరిపెడతారని అనుకున్న వైసీపీ నేతలకు ఓటర్లు భారీ జలకిచ్చారనే చెప్పొచ్చు. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నారు డాక్టర్, నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. దేశాన్ని గడగడలాడించిన సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్కటే ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు చాలా మంది సైలెంట్ అయ్యారు. అంటే అది నగరిలో ఓడిపోయిన రోజా సైతం ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఎక్కడికి వెళ్లారో కూడా బయటికి తెలీదు. అంటే మీరు ఇప్పుడు బిచ్చమెత్తుకుని పోషింతానండి? ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు